అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. సంక్రాంతి అనగానే టక్కున గుర్తొచ్చేది కోడి పందాలు. బరిలో దిగే కోడిలు మాత్రమే చూస్తారు, కానీ దానికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఏం పెట్టి పెంచుతారు, అసలు కుక్కూట శాస్త్రం అంటే ఏంటి? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ఏలూరు జిల్లా చింతలపూడిలో సతీష్ రెడ్డి తోటకి వచ్చాము. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సతీష్ రెడ్డి గారి తోటలో ఉన్నాము. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి కోళ్ళు పెంచుతున్నారు? అసలు మీ దగ్గర ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి? మేము గత 40 సంవత్సరాల నుంచి కోళ్ళు పెంచుతున్నామమ్మా. మా దగ్గర చాలా రకాల కోళ్ళు ఉన్నాయి. ఒకప్పుడు విడిగాల కోళ్ళు కూడా ఉండేవి. ఇప్పుడు ఆ విడిగాల కోళ్ళతో మనం శ్రమ చేయటానికి లేబర్ కానీ మన వయసు కానీ అటు సపోర్ట్ చేయట్లేదమ్మా. కోడికి 2-3 సంవత్సరాలు చాకరీ ఎక్కువ అవుతుందమ్మా దానికి. అందుకని ఇప్పుడు అంతా రకరకాల పందేలు వచ్చేసినాయమ్మా. అందుకని విడిగాల పందేలు పెట్టి మానేసాము. మా దగ్గర చాలామంది ఉంటారమ్మా. వాళ్ళందరికీ పేరు తెచ్చి పెట్టాలంటే ఈ కోళ్ళు పోట్లాడాలి, మంచి పందెం కొట్టాయనుకమ్మా. పెంచినందుకు మాకు, పుట్టినందుకు వాటికి కూడా చాలా సంతోషం. మాకు విపరీతమైన హాబీ అమ్మ ఇది, పిచ్చి కోడి అంటే మాకు. మేము రకరకాల వ్యాపారాలు ఎక్కడెక్కడ చేసుకుంటాం. కానీ సంక్రాంతి అనగానే 4 నెలల ముందుగా, దసరా కన్నా 20 రోజుల ముందుగా అసలు ఏ కోడి ఎక్కడుంది ఏంటని మొత్తం కూడా ఆ రోజు నుంచి ఏక తోక దాని కోడి ఆరోగ్యం నుంచి అప్పటి నుంచి తగులుకుంటాము చేయటం. ఎలాంటి ఫుడ్ పెడతారు? ఎన్నిసార్లు పెడతారు డైలీ మీరు? మేము పొద్దున్నే నాస్తాలను పెడతాము. చూపిస్తాను మీకు. నేను నాస్తాలు ఉంటాయమ్మా. కొంతమంది నాస్తా అంటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ అంటారు, ఒక్కొక్కరు ఒక పిలుస్తారమ్మా. కొంతమంది ఎవరో చెప్పి తయారు చేసుకుంటారు. మేమేంటమ్మా సొంతగానే తయారు చేసుకుంటాం. మా బాలాజీ కొంచెం అనుభవం ఎక్కువ తయారు మేతల్లో. ఆయన చెప్తా ఉంటాడు వెనకాలండి. మేము ఇలా రకాలన్నీ తయారు చేసుకుంటూ ఉంటాము. సొంతంగానే ఇక్కడ చూపిస్తారమ్మా. ఇక్కడే ఉన్నాయి. పొద్దున్నే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా కొంతమంది నాస్తా అంటారమ్మా, కొంతమంది డ్రై ఫ్రూట్స్ చేసుకుంటారమ్మా. మేము ఏ రోజు కాదు ఫ్రెష్గా చక్కగా తయారు చేసుకుంటాము. ఇవి ఐస్ గింజలండి. ఈ బార్లీ, ఈ సియా సీడ్ అండి, ఇది బాదం అండి, తర్వాత ఇది వచ్చి అంజూర అండి, ఇది నువ్వులు, ఇది జీలకర్ర అండి, ఇవి ఖర్జూరం అండి, ఇవి జీలకర్ర అండి, ఇది గసగసాలు, ఇది తాటి బెల్లం అండి, ఇది ఎల్లుల్లి అండి. ఇవి ఎందుకని ఇన్ని పెడతామంటేనండి, వీటిలో రకరకాల ప్రోటీన్, విటమిన్ చాలా రకాలు ఉంటాయండి. దానివల్ల మనం రకరకాల పెట్టగలం. ఇవి పుచ్చగింజలండి, ఇవి కిస్మిస్ అండి, కిస్మిస్, కొన్ని ఎండి ద్రాక్ష కూడా ఉన్నాయండి. తర్వాత ఇది వచ్చి సన్ఫ్లవర్ అండి, ఇది మటన్ అండి. కోడిపుంజి వచ్చేవాటికమ్మా ఈ రకమైన అదివరకు చిన్న పందేలు వేసేటప్పుడు మటన్ కానీ ఏం అవసరం లేదమ్మా. ఇప్పుడు కోడిపుంజికి ఒక స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఒక డైట్ చేసే వాళ్ళు భాగం ఇవన్నీ కంపల్సరీ ఇవన్నీ పెడితేనే కోడికి తగ్గ షేప్ రావటం కానీ, ఆ పోట్లాడటం కానీ, 2-3 నిమిషాలు పోట్లాడాలంటే ఇవన్నీ పెట్టాల్సిందేనమ్మా. ఒక్కొక్క పందెం వచ్చి 7-8 నిమిషాలు జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇవన్నీ పెట్టడం మీద కోడికి స్టామినా పెరుగుతుందమ్మా. డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాక పొద్దున్న ఏం చేస్తామంటేనమ్మా, కోళ్ళు ఎండలో కట్టేస్తాము. కొన్ని కోళ్ళని ఎండలో కొన్ని ఆటికేస్తాము, కొన్ని వాటిని వల్ల తిడతామమ్మా. వల్ల తిప్పి కొంచెం తిప్పుతామమ్మా. డైలీ ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం వాకింగ్కి వెళ్తాం, మార్నింగ్ వాకింగ్. అదేవిధంగా కోడిని కూడా 2-3 నిమిషాలు ప్రాక్టీస్ చేపిస్తుంటాము. ఒకసారి తిప్పటం లాంటివి, స్విమ్మింగ్ చేయటం లాంటివి, ఎండలో వేయటం లాంటివి, తప్రీలు పెడతాం లాంటివి చేస్తుంటాం. ఇవన్నీ పాస్ అయినప్పుడే కోడిపుంజిని సంక్రాంతి బరిలో దింపడానికి చూస్తామమ్మా. ఇవన్నీ ఇలానే పెట్టేస్తారా లేకపోతే ఎలా పెడతారు? లేవమ్మా, ఇవి ముందు ఒక రోజు ముందుగానే, అంటే సుమారు మధ్యాహ్నం 11:30-12కి ఆ టైంకి కొంచెం నానబెట్టుకుంటాము. కొంచెం నానబెట్టుకొని సుమారు రేపు అనగా 24 గంటల సేపు అన్నా సరే నానాక వాటి మిక్సీ పట్టుకుంటాము. మిక్సీ బట్టి అప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5ంటికల్లా స్టార్ట్ చేస్తామమ్మా. ఇట్లా డ్రై ఫ్రూట్స్ పెడతామమ్మా కోడికి. అంటే రోజుకి ఎన్నిసార్లు పెడతారు? రోజుకి ఒకసారి పెడతాం. ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అసలు? ఇలా పెట్టడం పొద్దున్నే మనం ఒక మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి, లేకపోతే స్పెషల్ డైట్ అమ్మా, లేకపోతే కుస్తీ పోటీలకు వెళ్ళాలనుకుని ఎవరన్నమ్మా అంత హెల్తీగా ఉంటాడమ్మా. వాళ్ళకి మన ఇంట్లో రైస్ తింటే ఏమంత ప్రోటీన్ అంత బలాలు రావమ్మా. ఇలా పెట్టుకుంటాం ఏంటంటే విపరీతమైన బాడీలో స్ట్రెంత్ ఉంటుందమ్మా. ఆ స్ట్రెంత్ని మనం కరగదీస్తామమ్మా. కరగదీసినప్పుడు కోళ్ళలో ఒక స్ట్రక్చర్, ఒక షేప్ వచ్చిద్దమ్మా. ఆ బాడీ, ఆ ఏక తోక కాలు టెంపర్ రావటం కానీ, దానివల్ల ఇవన్నీ పెట్టాల్సి వస్తుందమ్మా. ఒకప్పుడు అయితే మేము వడ్లు సోళ్ళు గంటలు వేసేవాళ్ళం అమ్మ.
ఇక ఇప్పుడు అంతకన్నా హెవీ మేతలు పెట్టాల్సి వస్తుందమ్మ. ఇప్పుడు కోడిలు కూడా ప్రత్యేక ఎక్సర్సైజ్ చేపిస్తారంట కదా, అదొకసారి మాకు చూపిస్తారు. కోళ్ళు ప్రత్యేక చాలా ఎక్సర్సైజ్ చేపిస్తామమ్మా. కోళ్ళు తిప్పుతూ ఉంటామండి, డైలీ 2 నుంచి 3 నిమిషాలు తిప్పుతూ ఉంటాము. కొంతమంది స్క్వేర్గా తిప్పుతూ ఉంటారమ్మా. కోడిని ఫిట్నెస్ పెట్టి 2 నిమిషాలు తిప్పితే ఒక్కొక్క కోడి ఉంటుంది. నాగరాజు గారిని మాకు ఒక ఆయన ఉన్నారమ్మా, ఆయన నేర్పేవారమ్మా ఇలాగని. ఒక్కొక్కసారి 7-8 నిమిషాలు కూడా తిప్పమని చెప్పేవారమ్మా ఆయన చెప్పేవారు. అయిపోయింటే ఆ పాత శాస్త్రం కదమ్మా, అంత తిప్పటం మానేసాము. ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాలు తిప్పుతున్నాము ఇలాగమ్మా. డైలీ 40 శాలరీలు తిప్పుతూ ఇప్పుడు పెడతాము. అసలు ఒక కోడికి ఒక రోజుకి ఎంత ఖర్చు అయింది, ఒక నెలకి ఎంత ఖర్చు అయింది? ఒక్కొక్క కోడికి వచ్చేమా, ఇందాక చూపించాం కదమ్మా, మటన్ వచ్చే బాటికి ఇవాళ 1200 రూపాయలు పెడుతున్నాము. 30 గ్రాములు అనమాట డైలీ. ఒక కోడికి 30 నుంచి 40-50 గ్రాములు కూడా వేస్తుంటాము. దానికి యావరేజ్గా ఒకటి ఇలా వేసుకున్నా సరే దగ్గర 70 నుంచి 80 రూపాయలు మటన్ అవుతుందమ్మా. డ్రై ఫ్రూట్స్ వచ్చే బాటికి దగ్గరగా ఒక 12 నుంచి 13 రూపాయలు అవుద్దమ్మా. తర్వాత లేబర్ కాస్ట్ వచ్చి ఒక్కొక్క కోడిని తయారు చేస్తే 14 రూపాయలు అవుతుందమ్మా ఇవాళ. ఒక్కొక్క కోడి అతను 14 రూపాయలు ఏంటమ్మా. వాడు పొద్దునే లేచి మన దగ్గర నుంచి వాడు సంపాదించుకునేది అనుకోవచ్చు, మన కోడికి శ్రమ చేసి పెట్టడం అమ్మ. ఈ కుటీర పరిశ్రమ వల్ల దగ్గర మా దగ్గర అయితే కనుక 15 మంది ఉపాధి అవుతుందమ్మా. ఇక్కడ 15 మంది ఫ్యామిలీలు చేస్తున్నారమ్మా. ఈ 15 మందికి కూడా మన ఉపాధి అవుతుంది. ముందు ఏంటంటే మనకు ప్యాషన్, మన ప్యాషన్ వల్ల ఎంత ఖర్చు అయినా అవుతుందమ్మా. డైలీ మాకు వచ్చేపాటికి నాకు పిల్లల దొడ్లు, కోళ్ళ దొడ్లు, నాకు దగ్గర 500-600 పట్టాలు కూడా ఉన్నాయమ్మా. పట్టాలు ఉన్నాయేమో, ఒక 200 పెట్టలు ఉన్నాయేమో, ఒక 15 బ్రీడర్లు ఉన్నాయమ్మా. నా దగ్గర తయారు కోడి 120 శాలరీలు తయారు చేసినామా. మేము ఈ సంవత్సరం 600 శాలరీలు అమ్మగలిగాము. నా దగ్గర అయితే మొన్న అయితే కనుక విదేశాల నుంచి కూడా వచ్చారమ్మా. మొన్న గుజరాత్ వాళ్ళు వచ్చారమ్మా. మొన్న అయితే కనుక తాడేపల్లి కూడా ఒక ఫ్రెండ్ ద్వారా నాకు సుమారు కేరళ నుంచి ఒక 15 మంది వచ్చారమ్మా, ఓన్లీ కోల్డ్ కోసం. ఒకప్పుడు కేరళ నుంచి అవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, లేకపోతే మద్రాస్ బ్రీడ్ అని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనమే వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకుని బయటకు వస్తున్నాము బ్రీడర్ల కింద. మనమే ఇది రెడ్డిసేమో చింతలపూడి దగ్గర ప్రకటవరం. ఇది మా దగ్గర పామాయిల తోటలు ఎక్కువ ఉండటం మీద కోళ్ళు మాకు దొడ్డు కుటీర పరిశ్రమ చేస్తున్నాము. మా ఊర్లో సుమారు మా ఊర్లోనే ఇక్కడ ఒక 30 కోళ్ళ దొడ్లు ఉన్నాయమ్మా. తర్వాత మా పక్కన దెందులూరు అని ఉందమ్మా. దెందులూరు కాన్స్టిట్యున్సీ అయితే ఒక 100 కోళ్ళ దొడ్లేమ్మా. అదంతా కుటీర పరిశ్రమ అమ్మ. మా దగ్గర 5 ఫ్యామిలీలు జరుగుతున్నాయమ్మా. 5 దాటి జీతాలు ఇస్తున్నాం కదా. దానికి అది ఒక మా ఊరు నుంచి మా తరపు నుంచి అది ఒక ఆదాయమేనమ్మా. మేము కూడా ఎంత ఖర్చు అయినా సరే దడవకుండా చేస్తుంటాం. మేము గత 30 సంవత్సరాలు చేస్తున్నాము. మేము కోడి పంది అంటే బాగా ఇష్టం అమ్మా. అసలు ఒక్క పందెం కోసం ఇవన్నీ చెయ్యాలా? మరి పందెం కోసం ఇవన్నీ చేయకపోతే కనుక ఎదటోడి దగ్గర ఓడిపోతామమ్మా. మనం ఇవన్నీ చేస్తేనే దగ్గర 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాలు అమ్మ. ఒక చిన్న పిల్ల పుట్టే దగ్గర నుంచి ఆ కోడిని తల్లి పెంచిద్దాం ఒక 6 నెలలు. తర్వాత మేము పుంజు పిల్లని విడిగా ఒక దొడ్లో పెంచుతామమ్మా. ఒక 10 ఎకరాల దొడ్లో బొడ్లు వేసుకు పెంచుతూ ఉంటాము. కొంతకాలం పెరగనిచ్చాక ఒక 13 నెలలు వచ్చి గాబులు వేస్తాము. గాబులు వేసిన దగ్గర నుంచి అట్లా స్పెషల్ డైట్ అన్నమాట. ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేం నష్టం లేదా దీంట్లో? మా ప్యాషన్ వాళ్ళు ఏంటి చాలా ఇష్టం. మేము విదేశాల్లో ఉన్న మా బ్రదర్స్ అక్కడ నుంచి మాకు కొంత సపోర్ట్ ఉంటుందమ్మా. ఖచ్చితంగా పందెం ఇవ్వాలని కోరికమ్మా మాకు. ఒకప్పుడు ఏంటంటే చాలా చిన్న పందెం వేసేవాళ్ళమ్మా. ఇప్పుడు ఖర్చుతో ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా బాగా ఖర్చు అమ్మా. ఒక మాదిరి చిన్న వాళ్ళు తట్టుకోలేరమ్మా. అసలు భారీ ఖర్చు అవుతుందమ్మా. ఖర్చు తక్కువ అవటం కాదమ్మా. పందెం కోళ్ళ విషయంలో కుక్కుట శాస్త్రం చాలా ముఖ్యమైనది అంటారు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కుక్కుటి శాస్త్రం అనేదండి అనాదిగా మన పూర్వీకుల కాలం నుంచి ఆ టైంలో మనకి టైము అనేది మనకి లేని టైంలో నుంచి కూడా ఈ కుక్కుటి శాస్త్రం అనేది జాములు అంటే మనకి సూర్యోదయం సూర్యాస్తమయం. ఈ సూర్యోదయం సూర్యాస్తమయం అనే ఒక ఈ టైంని 5 భాగాలుగా విభజించి 5 వంతులుగా దాన్ని కొట్టుకుంటారండి. 1వ వంతు, 2వ వంతు, 3వ వంతు, 4వ వంతు, 5వ వంతు. ఈ 5 వంతుల్లో కూడా ఇప్పుడు మన సతీష్ రెడ్డి గారు మేము తయారు చేస్తున్న విధంగా భాగంగా ఈ కోళ్ళు ఎట్ట తయారు చేసిన తర్వాత అండి దీంట్లో రంగులు ఉంటాయండి. పూర్వీకుల కాలంలో కాకిడాగ, నెమిలి పింగళ, కోడ్డాగ, కోడికాకి, కోడి పింగళ, నెమలి పింగళ ఈ రకంగా 5 వంతులుగా తయారు చేసి ఒక్కొక్క అంటే పలానా కాకిడాగ వంతు అనేది ఉదయం 6 గంటలు సూర్యోదయం దగ్గర నుంచి 2:30 గంటలు ఆ టైంలో కాకిడాగ నెయ్యాలని. మళ్ళీ 2:30 గంటల తర్వాత వచ్చి నెమిలి పింగళ. ఆ నెమిలి పింగళ అనేది ఈ టైంలో కొట్టిద్దని ఈ రకంగా విభాగాలుగా విభజించి ఈ కుక్కుటి శాస్త్రం అనేది పూర్వీకులు విభజించారండి. అయితే దాన్ని కూడా మేము ఈ రోజున మేము ఫాలో అవుతున్నామంటే కొద్దిమేర అండి. ఇప్పుడు ఇది వేసేది కోడి పందాలు కాబట్టి దీంట్లో ఏంటంటేనండి రంగు అనేది ఒక మేము నమ్మకం అండి, అంతే నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం మనం పందెం వేయగలుగుతున్నాం మేము, అంతేగాని ఖచ్చితంగా అది రంగు నడిచిద్ది అని కాదండి. మేము దాని ఒక ధైర్యంతో ఆ పందెం వేయటమేనండి. కోడి పందెం వేయటంలో ఈ రంగు ఒక్కటే కాదండి, మన ఆ కోడిని దించేవాడి చేతిలో కూడా చాలా రకాలుగా ఉంటుందండి. కోడిని ఏ దిశ నుంచి మనం వదులుతున్నాం అనేది కూడా సెంటిమెంట్. ఈ మెయిన్ సెంటిమెంట్ అనేది కూడా ఈ కోడి పందాల్లో వచ్చి మెయిన్ భాగంగా ఉంటుందండి.
ఖచ్చితంగా రంగే కొట్టిద్దని కాదండి, ఖచ్చితంగా సెంటిమెంటే ఫాలో అవుద్దని కాదండి. అంటే ఈ టైంకే దింపాలనేది ఉండిద్ది. ఈ టైంకే దింపాలని ఖచ్చితంగా పెట్టుకుంటారండి. ఇప్పుడు అన్ని మంచి కోళ్ళేనండి, అన్ని మంచిగా ఎగురుతున్నాయి. ఇప్పుడు మనం 10 కోళ్ళు ఉన్నాయంటే 10 కూడా మంచిగానే దంతాయండి, అన్నీ కూడా గట్టిగానే దంతాయి. ఆ గట్టిగా దండే వాటిలో ఈ రంగులను ఏంటంటే ఒక భాగాలుగా విభజించుకుంటారనమాట. అంటే ఈ డాగ అనేది ఈ వంతులో కలబడిద్ది, రెండో వంతులో కొంచెం తక్కువ కలబడిద్ది, ఇంకో రెండో భాగంలో వచ్చి అది ఎక్కువ కలబడిద్ది. ఈ రంగుల్ని ఇట్లా విభజించుకుంటా సాయంత్రం లోపల టైం లేని కాలంలో ఈ వంతులు జాములు వైజ్గా విభజించుకో కోడి పందాలు వేస్తారండి ఈ రకంగా. అంటే పందానికి బయలుదేరే సమయం దిక్కును బట్టి కూడా గెలిపోవటం ఉండిద్ది అంటారా? దిక్కును బట్టి కొన్ని అంటే అన్ని చోట్ల కాదండి, కొన్నిసార్లు ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్నిసార్లు రంగు పని చేస్తుంటుందండి, కొన్నిసార్లు మీరు వారసులను బట్టి కూడా పందెం కొడుతుంటాయి. కొంతమంది మనం సెంటిమెంట్ ఈ రకంగా కొన్ని చాలా రకాల సెంటిమెంట్లు ఉన్నాయండి. అన్నిటిని కూడా దీంట్లో సెంటిమెంట్తో కూడిన టైప్లో దీన్ని పందెం వేస్తుంటారండి. దీన్ని సంక్రాంతికి 3 రోజులు పందాలు జరుగుతాయి కదా, ఏ రోజు ఏ జాతి పందెం చేస్తారంటారు? ఈ రోజు ఏ జాతి కాదనండి, మేము అనుసరించేది వచ్చి వెన్నెల పందెం, చీకటి పందెం అని మేము దాన్ని విభజించుకొని వేస్తుంటామండి. వెన్నెల పందెం, చీకటి పందెం అంటేనండి కృష్ణపక్షం 2 భాగాలు విభజించుకుంటారండి. శుక్లపక్షం, కృష్ణపక్షం అని చెప్పి 15 రోజులు విభజించుకుంటారండి. మన పౌర్ణమి అయిపోయిన తర్వాత చీకటి పందెం అని, అమావాస్య అయిపోయిన తర్వాత వెన్నెల పందెం అని అట్లా 15 రోజులు విభజించుకుంటారండి. 15 రోజులు విభజించుకొని ఈ సోమవారాన్ని 5 భాగాలుగా, అప్పుడు సోమవారం వచ్చిందనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 వంతులు విభజిస్తారండి దాన్ని. సోమవారం ఉదయం కోడిపింగిలా కొట్టిద్దని, తర్వాత కాగిడాగలు కొడతాయని, ఈ రకంగా విభజించుకుంటా ఎవరి సెంటిమెంట్ వాళ్ళు ఫాలో అవుతారండి. కొంతమంది ఎగ్జాక్ట్గా దీన్ని పందెం ఆ రంగులోనే వేయాలని లేదండి, కాకపోతే అదొక ఐచ్ఛికంగా పెట్టుకొని పందెం వేస్తుంటారండి చాలా మంది. ప్రభుత్వం కోడి పందాలు వద్దని చెప్తుంది, దానికి మీరేమంటారు? ప్రభుత్వం వద్దంటాం కాదమ్మా, ప్రభుత్వం సంక్రాంతి 3 రోజులు పర్మిషన్ ఇస్తుందమ్మా. జల్లికట్టుకి సంవత్సరానికి వచ్చేవాటికి 30 నుంచి 40 రోజులు ఇస్తున్నారు పర్మిషన్. కానీ ఏదైనా గవర్నమెంట్ని అర్థిస్తుంది ఏంటంటే మరీ 3 రోజులు కాదమ్మా, ఒక 5 రోజులు అన్న పందెం ఇచ్చారనుకోమ్మా, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. లేకపోవటం మీద ఈ 2 రోజులు ఇవ్వకపోవటం మీద సంవత్సరం అంతా కూడా ప్రతి వారం కూడా ఆదివారం కూడా సోమవారం కూడా పెట్టుకుంటామమ్మా. కంపల్సరీ పందెం వేస్తాం. పోలీసులు చాలా ఇబ్బంది అవుతుంటాము మాకు, గవర్నమెంట్ కూడా ఈ జోదం అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించదు. కానీ మేమైతే కనుక ఎప్పుడూ ఆపలేదమ్మా, ఏదో చాటున దొంగచాటు కానీ పందెం అయితే వేస్తున్నాం. సో లాస్ట్గా ఫైనల్గా అసలు సంక్రాంతికి ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ప్రేక్షకులకి? ఆర్టీవీ యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మా చింతలపూడి మండలం మీ ఆర్టీవీ వచ్చి మమ్మల్ని విజిట్ చేసేందుకు చాలా హ్యాపీగా ఉందండి. సంక్రాంతికి కాకుండా దసరాకు కూడా వచ్చి మాకు చాలా పండుగలు చేసుకుంటామమ్మా. సంక్రాంతితో పాటు దసరా కూడా మేము కోడి పందాలు వేస్తుంటామా, కోడిని కూడా తయారు చేస్తుంటాము. మీరు కూడా గవర్నమెంట్ మీ ఆర్టీవీ తరపున అర్థించి 4 రోజులు కానీ 5 రోజుల పందెం ఏర్పాటు చేసే విధానాన్ని చేసి పెట్టున్నాం. సో చూసారు కదా, ఇది చింతలపూడిలో పందెం కోళ్ళ స్టోరీ. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.